మొదట కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. ఇది లోకపు పోకడలతో కఠినమైపోయిన హృదయానికి సాదృశ్యం. సత్యం లోపలికి వెళ్ళదు కాబట్టి అది మొలకెత్తక ముందే శత్రువు దానిని ఎత్తుకుపోతాడు. ఇది వినే మనస్సు ఉన్న గ్రహించని హృదయం. రెండవది రాతినేల. ఇది భావోద్వేగంతో కూడిన విశ్వాసానికి గుర్తు. వాక్యం వినగానే సంతోషంగా స్వీకరిస్తారు కాని లోపల వేరు ఉండదు. శ్రమలు, ఇబ్బందులు అనే ఎండ తగలగానే ఆ విశ్వాసం వాడిపోతుంది. మూడవది ముళ్ళ పొదలు. ఇది లోకచింతలతో నిండిన హృదయం. వాక్యం పెరుగుతుంది కాని బ్రతుకు గూర్చిన విచారాలు, ధనమోహం ఆ వాక్యాన్ని ఊపిరాడకుండా చేస్తాయి. ఇక్కడ విశ్వాసం తుఫాను వల్ల కాదు, నిశ్శబ్దంగా అణిచివేతకు గురై ఫలించకుండా పోతుంది. చివరగా మంచి నేల. ఇది వాక్యాన్ని విని గ్రహించి లోబడే హృదయం. ఇక్కడ వేర్లు లోతుకు వెళ్తాయి, ఎదుగుదలకు చోటు ఉంటుంది. దీని ఫలితం అద్భుతం. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. విత్తేవాడు నేటికీ విత్తుతూనే ఉన్నాడు. విత్తనం ఎప్పుడూ శక్తివంతమైనదే. ప్రశ్న ఒక్కటే, మీ హృదయం ఏ రకమైన నేల? Thank you for watching. Please don't forget to like and subscribe to my channel.